హాయ్ అండి, వెల్కమ్ టు వైషు రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి చికెన్ పచ్చడి అంటే ఇష్టమో లైక్ కొట్టేసి కమెంట్లు అయితే చెప్పండి. పదని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. 1/2 kg బోన్లెస్ చికెన్ తీసేసుకొని ఉప్పు, పసుపు, ఆయిల్ వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసి చికెన్లోని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మంచిగా ఫ్రై చేసేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. మసాలా కోసం ఇంకొక కడాయి పెట్టేసి దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు డ్రై రోస్ట్ చేసేసుకొని చల్లారాక మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక కడాయి పెట్టేసి స్టవ్ పైన 1 కప్ ఆయిల్ వేసేసుకొని ఉడికించిన చికెన్ కూడా వేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి పక్కకైతే తీసుకోవాలి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే గ్రైండ్ చేసుకున్న మసాలా, కారం, ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత గ్లాస్ బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. చల్లారాక నిమ్మకాయ రసం వేసేసుకొని బాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. బాయ్.